ఇక అయోధ్య రాముడి పేరుతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హిందూ సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్తో మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలో అయోధ్య సెట్ నమూనా నిర్మాణం ఏదైతే ఉందో దానికి అయితే దాదాపు అత్యధికంగా అయితే విమర్శలు ఎన్నో వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కోట్లాది రూపాయలు కూడా దోచుకున్నారని అయితే ఆరోపణలు ఎన్నో వచ్చాయి. దానికి సంబంధించి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక బాలరాముడి పైన అయితే ఇటువంటి అభియోగాలు తీసుకొచ్చే ప్రయత్నం చేయడం అయితే హిందూ సంఘాలు పూర్తి స్థాయిలో అయితే ఖండిస్తున్నాయి. దానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి ఇక్కడ మనతో పాటు హిందూ సంఘ నాయకులు అయితే ఉన్నారు, వాళ్ళని అడిగితే తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు బాలరాముడి సెట్ని అయోధ్యనే ప్రజల్లోకి తీసుకొచ్చామని చెప్పే ప్రయత్నం చేశారు, కానీ దీనిపైన అవినీతి ఆరోపణలు రావడం ఎలా చూడొచ్చుంటారు? అయోధ్యని ఇక్కడ తీసుకొచ్చామనే ప్రయత్నం మీరు ఎందుకు తీసుకొచ్చారు? భక్తితో చేస్తే కనుక బాగానే ఉంటుంది, కానీ వ్యాపార దృక్పథంతో తీసుకొచ్చారు, ఇది తప్పు. 2 చీటింగ్తో చేశారు, ఇది తప్పు. సో అందువల్ల మీకు భక్తితో చేయలేదు కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో హిందూ సంఘాలుగా మేము యాక్సెప్ట్ చేయం. 2 చీటింగ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా మీ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. మీరు అయోధ్య రామాలయం మీకు పర్మిషన్ ఉందా ఇక్కడ వేయడానికి సెట్? ఎందుకని చెప్తున్నానంటే మొన్న రాజమండ్రి దగ్గర మనం ఒక హోటల్ చూసాం. ఆ హోటల్ లోపల చిన్నది, చాలా చిన్నది తిరుమల దేవాలయం సెట్ వేశారు అనగానే దీన్ని వెళ్ళి దాన్ని మూయించాం. దీని మీద టీటీడీ కూడా స్పందించింది, వీళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి. అంటే టీటీడీ పర్మిషన్ లేకుండా దేవాలయం సెట్ వేయడానికే లేదు. మీరు అయోధ్య రామాలయం సెట్ వేశారు, అయోధ్య రామాలయం వాళ్ళ నిర్వాహకుల యొక్క మీకు పర్మిషన్ ఉందా? మీకు లేకుండా వేసారంటే మీరు చీటింగ్ చేసినట్టే కదా, అదొక చీటింగ్ కేసు. తర్వాత భద్రాద్రి రామాలయం పురోహితులు వచ్చి ఇక్కడ పూజ చేస్తారు, కళ్యాణాలు చేస్తారని చెప్పి మొత్తం ప్రచారం చేశారు, అది 2వ చీటింగు. ఇంకోటి ఇక్కడ మొత్తం వ్యాపారం చేశారు, ప్రజలతోటి భక్తితోటి వ్యాపారం చేశారు, అది 3వ చీటింగు. ఇన్ని రకాల చీటింగులు చేసిన చోట ఎక్కడన్నా భక్తి ఉంటుందా? ఇక్కడ కనుక పూజ చేస్తే కాస్త పుణ్యం రాకపోవడం పోయి పాపం వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏం ప్రాణ ప్రతిష్ఠ ఏం చేయలేదు కదా, అట్టముక్కలు, ఇక్కడ లోపల ఉన్నది అట్టముక్కలు. ప్రాణ ప్రతిష్ఠ చేసిన విగ్రహం దగ్గర మనం పూజ చేస్తే లేదంటే కళ్యాణం చేస్తే మనకు పుణ్యం వస్తుంది. ఇలాంటి అట్టముక్కల దగ్గర చేసి లేదంటే క్రిమినల్ యాక్టివిటీ తోటి, క్రిమినల్ మెంటాలిటీ తోటి ఇలాంటి వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర వచ్చి మనం కళ్యాణాలు చేస్తే మనకి పుణ్యం రాకపోవడం పోయి పాపం వస్తుంది. అది కాకుండా దీని వెనకాల చాలా పెద్ద శక్తులు ఉన్నాయనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ స్వామీజీలు వచ్చి చూస్తున్నా కూడా ఆ పక్కన టికెట్లు కట్ చేస్తున్నారు, 50 రూపాయల టికెట్లు కట్ చేస్తున్నారు. అంటే ఏంటి, వీళ్ళ వెనకాల ఎంత పెద్ద శక్తులు ఉంటే ఎవరిని లెక్క చేయని పరిస్థితి ఉంది. అందువల్ల నేను కోరుతున్నాను పివిఎన్ మాధవ్ గారిని, మంచి మా నాయకుడు పివిఎన్ మాధవ్ గారు, మిత్రుడు, మంచి నాయకుడు, లేటెస్ట్గా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడు. ఆయన దీని మీద దృష్టి పెట్టి అసలు ఈ మొత్తం చీటింగ్ వ్యవహారం ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టి పివిఎన్ మాధవ్ గారు మొత్తం ఈ వ్యవహారం మీద దృష్టి పెట్టి మొత్తం నిగ్గు తేల్చాల్సిన పరిస్థితి. 2 పోలీసులు ఇక్కడ చీటింగ్ ఏదైతే జరిగిందో ఆ చీటింగ్ మీద మొత్తం నిగ్గు తేల్చి నిజంగా చీటింగ్ జరిగింది, భద్రాలయం పురోహితుల మీద వాళ్ళ పేర్లు వాడుకుని ఇక్కడ చీటింగ్ చేశారు అంటే ఇమీడియట్గా నిర్వాహకులను అరెస్ట్ చేయండి. ప్రతి ఒక్క రూపాయి బయటికి తీయాలి. ఇన్కమ్ ట్యాక్స్ శాఖ దీని మీద దృష్టి పెట్టాలి. ఎవరికి చెప్పి డబ్బులు మీరు వసూలు చేశారు, ఆ డబ్బులన్నీ ఎక్కడ దాచారు, మీరు ఎన్ని కోట్లు వసూలు చేశారు, ఎంత చేశారు, ప్రభుత్వానికి మీరు ఎంత లెక్క చెప్పారు అనేది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్తో సహా మిగతా ప్రభుత్వ శాఖలన్నీ కూడా దీని మీద దృష్టి సారించి మొత్తం కక్కించాలి. అన్నిటికన్నా ఆఖరి ఏంటంటే ఇది జీహెచ్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఎవరి అనుమతితో మీరు పర్మిషన్లు ఇచ్చారు, ఇచ్చిన టైం కన్నా కూడా ఎక్కువ నడుస్తుంటే, ఇది 45 రోజులు అన్నారు, ఇంకెక్కువ నడుస్తుంటే దీని మీద ఇంకా ఎక్స్టెండ్ ఎవరు చేశారు, మీకు ఎంత ఏమైనా ముట్టినాయా ఏంటి, ఇవన్నీ కూడా ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి ఇమీడియట్గా దీన్ని డిస్మాంటల్ చేయాలి జీహెచ్ఎంసీ వాళ్ళు. దీన్ని డిస్మాంటల్ చేయకపోతే కనుక పివిఎన్ మాధవ్ గారితో సహా మాట్లాడతాం. మేమందరం చాలా కష్టపడి అయోధ్య రామాలయాన్ని కట్టుకున్నాం, అక్కడ బోళ్ళంత కష్టపడి మేమందరం ధర్నాలు కరవసేవలు అన్నీ చేసుకున్నాం. ఇక్కడ ఇలాంటివన్నీ వ్యాపారాలు చేస్తే మాత్రం పివిఎన్ మాధవ్ గారిని కోరుతున్నాం, మనందరం కలిసి కరసేవ చేసి మామూలు ఇక్కడ ప్రభుత్వ శాఖల కన్నా దీన్ని తొలగించకపోతే మనమే కరసేవ చేసి దీన్ని తొలగిద్దాం. ముఖ్యంగా అత్యధికంగా సొమ్ముని అయితే దోచుకున్నారని అయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి సార్. ఇందులో పనిచేసిన ఎంప్లాయీ కూడా రాజ్ న్యూస్కి అయితే ఒక విషయాన్ని కూడా తెలియజేశారు. ఇక్కడ దాదాపు 6 లక్షల టికెట్లు అయితే కట్ చేసాము, ఒక్కో టికెట్ 50 రూపాయలు చొప్పున దాదాపు 3 కోట్ల రూపాయలు అయితే తీసుకొచ్చాము. ఆ సొమ్ము అంతా ఏం చేయబోతున్నారు హిందూ సంఘాలుగా? ఆ సొమ్ము ఇది ఒక రాముడి సొమ్ము అంటే ఇది ఒక హిందువుల సొమ్ము, అది దేవాదాయ శాఖకు అందాల్సిన అవసరం ఉంది. దానికోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందుకే నేను అంటున్నది, దీని మీద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర దేవాదాయ శాఖ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు దృష్టి పెట్టి ఆ టికెట్లకు పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎన్ని టికెట్లు తగినాయి, ఎంత వసూలు చేశారు. అది కాకుండా అక్కడ స్టాల్స్ పెట్టారు, ఆ స్టాల్స్ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారంట. టోటల్ మొత్తంగా ఇది వ్యాపారమే ఉంది. కాబట్టి సంబంధిత శాఖలన్నీ దీని మీద దృష్టి సారించి ప్రతి ఒక్క పైసా కక్కించాలి. ఇది హిందువుల డబ్బులు దోచుకెళ్తుంటే దేవాదాయ శాఖ చూస్తూ ఊరుకోకూడదు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చూస్తూ ఊరుకోకూడదు. ప్రతి ఒక్క పైసా కక్కించండి, అది దేవాదాయ శాఖ కన్నా పంపించండి, లేదంటే అయోధ్య రామాలయం హుండీలో అన్న వేయండి.
ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క రాముడి సెట్ వేసి అయితే రాముడిని అయితే పక్కదో పట్టించి ఆయన యొక్క విశిష్టతను ఆవిడ యొక్క పవిత్రతను అయితే కొల్లగొట్టే విధంగా అయితే వీళ్ళు ప్రయత్నం చేశారు. ఇటువంటి ఎవరైతే తప్పుదంగా చేశారో, ఇటువంటి ప్రయత్నాలు ఎవరైతే చేశారో వాళ్ళపైన అయితే కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే ఇక్కడ హిందూ సంఘాలు అయితే ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా 6 లక్షల టికెట్లు కట్ చేసి అంటే 3 కోట్ల రూపాయల పైసలకి యొక్క సొమ్ము ఏదైతే ఉందో దాన్ని అంతటిని కూడా రామాలయానికి, అయోధ్య రామాలయానికి చెందే విధంగా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అదే ఈ సెట్లకు సంబంధించి ఎవరైతే అత్యధికంగా డబ్బులు వసూలు చేశారో వాళ్ళు ఎవరైతే బాధితులు ఉన్నారో కూడా వాళ్ళకైతే సొమ్ముని ఇచ్చేంత వరకు కూడా మేము ముందుకెళ్లే ప్రయత్నం చేస్తామన్న విషయాన్ని అయితే తెలుసు. కెమెరామెన్ కృష్ణతో సూర్యప్రకాష్, రాజేష్, విశాఖపట్నం.